హలో వివర్స్, నేటికి అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు, అనగా జనవరి 22, 2020 ప్రధాని నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇది హిందువులకి అలానే ప్రపంచంలో ప్రతి రామ భక్తుడికి ఎంతో పుణ్యమైన రోజుగా భావించవచ్చు. అయోధ్య రామ మందిరం అనేది ఒక పుణ్యమైన క్షేత్రం. హిందువుల మనోభావాలు, మనసు, ప్రాణం అని చెప్పచ్చు. అలాంటి పరమదినం ఈరోజు కావటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మీకు ఒక విషయం తెలుసా? అయోధ్యలో సీతారాముల విగ్రహం కాకుండా బాలరామ విగ్రహం ఎందుకంటే అయోధ్య రాముని జన్మభూమి. అంతేకాకుండా అక్కడ అందరూ ఆయనని రామ్నల్లా అని పిలుస్తారు, అంటే బాలరామయ్య అని అర్థం. అందుకే అక్కడ బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేశారు.